సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ టు రిప్రజెంట్ ద ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పై ఇఫ్ ద లిమిట్స్ ఆఫ్ మైనస్ పై ఈజ్ మైనస్ పై టు 0 అండ్ ఎక్స్ ఎట్ ద లిమిట్స్ ఆఫ్ 0 to పై. అంటే మైనస్ పై ఫంక్షన్ ఆఫ్ మైనస్ పై ఫోరియర్ సిరీస్ కనుక్కొని లిమిట్స్ ఏమి ఇచ్చాడు, మైనస్ పై టు 0 ఇచ్చాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఎక్స్కి ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్కి లిమిట్స్ ఏమి ఇచ్చిండు, 0 to పై అని ఇచ్చాడు. అండ్ ఆ ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్ కనుక్కున్న తర్వాత దాన్ని ఏ ఫామ్లో చూపించమన్నాడు, 1/1² + 1/3² + 1/5² అప్ టు π²/8 వచ్చేంత వరకు మనకి ఈ ఫామ్లో మనకి ఆ రిప్రజెంటేషన్ అనేది చూపించమన్నాడు. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. సో బేసిక్గా మనకి ఫోరియర్ సిరీస్ అంటే ఏంది, ఫార్ములా ఉంది, a0/2 ప్లస్ సిగ్మా n = 1 to infinity an cos nx ప్లస్ సిగ్మా n = 1 to infinity bn sin nx. సో ఇది మనకి ఫార్ములా. సో a0 అంటే మనకు తెలుసు, a0 అంటే ఏంటి. సో ఇక్కడ మనకి ఫంక్షన్స్ చూసుకోవాల్సింది ఏంటి, రెండు ఫంక్షన్స్ ఇచ్చిండు, ఒకటి -π ఫంక్షన్ ఒకటి ఇచ్చిండు, ఎక్స్ ఫంక్షన్ ఇచ్చిండు. సో రెండింటి ఏంటి, రెండు ఫంక్షన్లో a0లో అనుకోవాలి కదా. సో రెండు సపరేట్ రాసుకుందాం. సో బేసిక్గా 1/5 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కదా బేసిక్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏంటి, రెండు ఫంక్షన్ ఉన్నాయి కాబట్టి 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ దాని లిమిట్స్ ఏం -π to 0 -π to 0 అది ఏ ఫంక్షను, -5 డిఎక్స్ ప్లస్ 1/π. ఇప్పుడు సెకండ్ దాని లిమిట్స్ ఏంటి, 0 to π లిమిట్స్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ డిఎక్స్, దీని యొక్క a0 కనుక్కోవాలి. సో 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎక్స్ లిమిట్స్ ఏంటి, -π to 0 ప్లస్ 1/π ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంది, x²/2. సో /2 నేను ఏం చేస్తున్నా, బయట రాసుకుంటున్నా. సో x² లిమిట్స్ ఏంటి, 0 to π. సో ఇక్కడ మనకి a0 = 1/π ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, 0 - -π ప్లస్ 1/2π ఇంటూ అప్పర్ లిమిట్ పై అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసిన -0. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 1/π 0 ప్లస్ π. సో ఈ పై ఏమవుతుంది, గెట్ క్యాన్సల్డ్. సో ఇక్కడ వాల్యూ ఏమైంది, 1 ప్లస్ 1/2π ఇంటూ π². సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సో π² అండ్ π గెట్స్ క్యాన్సల్. సో ఇక్కడ ఏంటి మిగిలింది π/2. a0 వాల్యూ అయింది π/2, a0 = π/2 వచ్చింది మనకి. సో అట్ ద సేమ్ టైం a0 కనుక్కున్నట్టే an కూడా కనుక్కోవాలి. an ఫంక్షన్ ఏంటి, 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx డిఎక్స్. కాస్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్కి రెండింటికి సేమ్. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి సపరేట్ కాస్ nx రాసుకోవాలి. 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ దాని లిమిట్స్ ఏంటి, -π to 0 -π cos nx dx ప్లస్ 1/π 0 to π x cos nx dx. సో మళ్ళీ సేమ్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్, ఈ పై అనేది బయటికి తీసేసుకుంటే పై గెట్స్ క్యాన్సల్. సో ఈ పై అనేది వాల్యూ ఉండదు. సో ఇక్కడ ఏంటి, మైనస్ కాన్స్టెంట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx మైనస్ sin nx x ఇంటూ sin nx లిమిట్స్ -π to 0 ప్లస్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ x²/2. సో 2 x²/2 కాదు. సో యూవీ మెథడ్లా ఉంది కాబట్టి u ఫార్ములా ఏంటి, u ఇంటూ v = u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3. సో u అంటే ఏంది, ఎక్స్, v అంటే ఏంది, కాస్ nx, u డాష్ అంటే ఏంది, 1, v1 అంటే ఏంది, sin nx /n. అండ్ అట్ ద సేమ్ టైం v2 అంటే ఏంది, మైనస్ కాస్ nx
by n square minus cos nx by n square. So u and v1 u v1 u dash v2. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 1/π u అంటే ఏంది x, v1 అంటే ఏంది sin nx. సో బై n నేను బయటికి రాసుకుంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది nπ 1/nπ అవుతుంది. లిమిట్స్ ఏంటి 0 to π ప్లస్ మైనస్ కదా, మైనస్ 1/π ఏం చేస్తున్నా సేమ్ 1 ఇంటూ మైనస్ కాస్ nx బై n స్క్వేర్ని నేను బయట రాసుకుంటున్నాను n స్క్వేర్. లిమిట్స్ ఏంటి 0 to π. సో ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ సో sin 0 వాల్యూ 0 వాల్యూ 0 మైనస్ sin మైనస్ పై అయినా sin పై అయినా 0. సో ఈ వాల్యూ అయిపోయింది. ప్లస్ 1/nπ ఇంటూ పై ఇంటూ sin పై, నథింగ్ బట్ ఈ వాల్యూ టోటల్ 0. నెక్స్ట్ sin 0 వాల్యూ 0. సో ఈ రెండు వాల్యూస్ అయిపోయినాయి. ఇక్కడ మిగిలింది 1/n² 1/n² ఇంటూ 1 మైనస్ కాస్ పై మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0. సో ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0, ఈ రెండు రాసుకోవడం అవసరం. 1/n² ఇంటూ 1 ఇంటూ కాస్ పై వాల్యూ ఎంత 1 మైనస్ ఉంది కాబట్టి -1 1 ఇంటూ -1 -1 నెక్స్ట్ మైనస్ ఆఫ్ -1 ఇక్కడ 1 ఇక్కడ మైనస్, సో -1 ఈ మైనస్ సింబల్ అట్నే పెట్టేసుకుంటా. సో 1, సో ఇది -1 పవర్ n అవుతుంది, -1 పవర్ n. సో ఇక్కడ ఏంటి దీని నుంచి ఏం రాసుకోవచ్చు an వాల్యూ an ఈక్వల్ టు -1 పవర్ n -1/n² పై n రాసుకోవచ్చా. ఇది an వాల్యూ, a0 వచ్చేసింది, an వచ్చింది. సిమిలర్లీ మనం bn వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో bn వాల్యూ ఏంటి, bn ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ x sin nx dx. సో ఇంటిగ్రల్ ఆఫ్ sin nx dx 1/π ఇంటిగ్రల్ ఆఫ్ -π to 0 -π sin nx dx ప్లస్ 1/π 0 to π x sin nx dx. సో ఇక్కడ మళ్ళీ సేమ్ uv మెథడ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఏమవుతుంది 1/π. సో -πని ఏం చేస్తే బయటికి తీసుకొస్తే -π అవుతుంది. సో ఇక్కడ sin nxకి ఇంటిగ్రేషన్ ఏంటి ఇక్కడ 1. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ నథింగ్ బట్ x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx ఈక్వల్ టు -cos nx బై n -cos nx బై n. సో ఇక్కడ పై గెట్స్ క్యాన్సల్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ప్లస్ 1 లిమిట్స్ ఏంటి -π to 0 ఏం చేస్తాం 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ x. ఇక్కడ సేమ్ uv మెథడ్ మళ్ళీ ఇదంతా రాయడం అవసరం ఉంది. సో -cos nx బై n లిమిట్స్ ఏంటి 0 to π -1/π. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ sin nx బై n². ఇది మనకు లిమిట్స్ అంటే 0 to π, ఇది మనకు వచ్చే వాల్యూ. సో ఇక్కడ ఏంటి 1/n తీసుకుంటే కామన్, 1/n బయటికి తీసుకుంటే x ప్లస్ ఏంటి 0 -cos 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే -π ఇంటూ -cos π మైనస్ ఆఫ్ -cos n ప్లస్ 1/π ఇంటూ x అప్. సో n బయటికి తీసేసుకుంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటే x మైనస్ cos nπ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏంటి 0 ఇంటూ -cos 0 అయిపోయింది. తర్వాత ఈ ఫంక్షన్ -1/π ఇంటూ ఈ n² బయటికి రాసుకుంటే n². సో 1 ఇంటూ sin π వాల్యూ ఎంత sin π వాల్యూ 0. సో ఆటోమేటిక్ sin 0 టోటల్. సో ఇక్కడ ఏంటి 1/n ఇంటూ 0 ఇంటూ sin cos 0. సో టోటల్ వాల్యూ 0. π ఇంటూ cos π -π ఇంటూ cos π వాల్యూ ఎంత 1.
సో ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ -1 +1 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో పై ప్లస్ 1/n ఇంటూ పై ఇంటూ cos nπ వాల్యూ ఎంత -1 మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు 1/n ఇంటూ కామన్ తీసుకొని 1/n కామన్ తీసుకుంటే, సో ఇక్కడ ఏంటి -π సేమ్ పై గెట్స్ క్యాన్సల్డ్. సో ఇక్కడ 1/n కామన్ తీసేసుకుంటే మనకి మిగిలింది ఏంది 1, టోటల్ వాల్యూ 1 మైనస్, సో వెయిట్ మైనస్ క్యాన్సిల్ చేయకుండా, సో ఏం చేస్తాము పై 2π అని రాసుకుంటాం. సో 2π అని రాసుకుంటాం. 2π రాసుకున్న తర్వాత పై గెట్స్ క్యాన్సిల్. సో ఎట్లా రాసుకున్నామంటే 1/n ఇంటూ లేదా 1/n + 1/nπ ఇంటూ 2π. సో ఈ పై ఏదైతుందో పై గెట్స్ క్యాన్సల్, 2 అనేది మిగిలింది కాబట్టి 1/1 - 2 -1 పవర్ హోల్ పవర్ n. సో ఇది bn వాల్యూ అని రాసుకోవచ్చు. ఇట్లా మనకి సింపుల్గా చెప్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము a0 bn అనేది మనం మన Fourier series ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో a0 bn ఏంటి, Fourier series ఫంక్షన్ ఏంటి a0/2. సో a0 వాల్యూ ఎంత వచ్చింది π/2 వచ్చింది. సో π/2 ఇది a0 వాల్యూ /2. సో a0 మాత్రమే π/2 వచ్చింది. సో a0/2 కదా ఇంటూ 2, a0/2 ఇంటూ 2. సో ఇది a0 వాల్యూ అయిపోయింది. సిగ్మా n = 1 to infinity. సో an వాల్యూ ఏమొచ్చింది, an వాల్యూ మనకి -1 పవర్ n -1/n² π cos nx ప్లస్ n = 1 to infinity. bn వాల్యూ ఏమొచ్చింది 1/n 1 - 2 ఇంటూ -1 పవర్ n sin nx dx. సో ఇప్పుడు మనకి Fourier series అన్నాడు. తర్వాత క్వశ్చన్లో ఇంకొకటి కూడా వచ్చాడు. ఏంటి, ఈ Fourier series ఫంక్షన్ కనుక్కున్న తర్వాత రిప్రజెంటేషన్ దేంట్లో ఇవ్వమన్నాడు 1/1² 1/3² 1/5² అలా వచ్చేటట్టు ఇవ్వమన్నాడు. సో అలా ఎలా వస్తుందంటే, సో ఏదైతే మనకి n వాల్యూస్ ఉన్నాయో n = 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎంత అన్నది తీసుకోవచ్చు. సో ఒకసారి నేను ఏం చేస్తున్నా, సో ఇఫ్ n = ఒకసారి ఈవెన్ నెంబర్ తీసుకుంటా, ఈవెన్ ఫంక్షన్ తీసుకుంటా. నెక్స్ట్ ఇంకోటి n = ఆడ్ ఫంక్షన్ తీసుకుంటా. ఆడ్ ఫంక్షన్ దేంట్లో తీసుకోవాలి, ఈవెన్ ఫంక్షన్ దీంట్లో తీసుకోవాలి. సో అప్పుడు ఏంటి π/4 2 × 2 4 ప్లస్ సిగ్మా n × 1 n = 1 to infinity కదా. సో ఈవెన్ ఫంక్షన్ అనేది దేంట్లో తీసుకుంటా అంటే, నేను ఈవెన్ ఫంక్షన్ అనేది సైన్లో తీసుకుంటా, ఆడ్ ఫంక్షన్ అనేది కాస్ట్లో తీసుకుంటా. సో 1/4π అయిపోయింది. సో దీంట్లో నుంచి ఏం తీసుకోవచ్చు -1 -2 అవుతుంది. సో -2 నుంచి కామన్ తీసుకుందాం. సో 2/π మనకు అవసరం లేదు, కాన్స్టెంట్ వాల్యూ π. సో ఈ సిగ్మా n = 1 to infinity. ఇప్పుడు ఏమవుతుంది 1/n² మిగులుతుంది cos nx ప్లస్ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 3 అనేది కామన్ తీసుకుంటాను, నేను 3 అనేది కామన్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటి n = 1 to infinity. ఇక్కడ 3 ఎలా వచ్చిందంటే -2 × 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 1 3. సో 3 అనేది కామన్ తీసుకున్నా. సో 1/n ఇక్కడ మిగిలింది. నెక్స్ట్ -1 పవర్ n అనేది అలానే ఉంటుంది sin nx dx. సో ఇక్కడ ఏంటి సైన్లో నేను ఏం చేస్తాను, ఈవెన్ ఫంక్షన్ తీసుకుంటే కాస్ట్లో ఆడ్ ఫంక్షన్ తీసుకుంటాను. సో π/4 అనేది కామన్ తీసుకుంటే ప్లస్ 2/π. ఇక్కడ నేను ఏం చేస్తాను, సో ఫంక్షన్ n ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనము ఆడ్ ఫంక్షన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1/1². నెక్స్ట్ ఏం చేస్తా cos nx ప్లస్ నేను ఏం చేస్తా సెకండ్ టైం మళ్ళీ 1/3². ఆడ్ వాల్యూస్ అన్నీ మనం కాస్ట్లో అప్లై చేస్తాం కాబట్టి
ఎన్ ప్లస్లో ఏం చేస్తాను, ఒకసారి 1 తీసుకుంటా, ఒకసారి 3 తీసుకుంటా, ఒకసారి 5 తీసుకుంటా, ఒకసారి 7 తీసుకుంటా. కాస్ ఎన్ఎక్స్ ప్లస్ 1/5² కాస్ ఎన్ఎక్స్ అప్ టు ఇన్ఫినిటీ. తర్వాత మనకు మిగిలింది సైన్ ఫంక్షన్ ఉంది. సో సైన్ ఫంక్షన్ ఏంది, ప్లస్ 3/1, 3 అంటే 3/1 అని ఒకటే. సో సేమ్ ఇక్కడ ఎట్లా తీసుకున్నా అట్లా తీసుకోవడానికి సింపుల్గా అట్లా తీసుకున్నాను, 3/1 ఇంటూ. సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను, సో ఈ ఫంక్షన్ నుంచి చూసుకుంటే 1 -1 పవర్ ఈవెన్ ఫంక్షన్ అంటే +1 +1 ఇంటూ 2 +1 ఇంటూ 2 2 2 - 1 1 అంటే 1 బై ఇక్కడ ఎంత ఈవెన్ ఫంక్షన్ 1. సో 1/2 ఏంటి సైన్ ఎన్ఎక్స్ కదా, సైన్ 2 తీసుకున్నాం కాబట్టి n+లో 2x అని పెట్టుకుంటా. ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇప్పుడు 2 అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ ఏంది 4 ఉంటుంది. సో 4 అనేది సబ్స్టిట్యూట్ చేసిన. 4 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, సేమ్ 4 టైమ్స్ అంటే ప్లస్, సేమ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 1 ఉంటుంది. 1/4 సైన్ 4x ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. ఇలా మనకి ఫంక్షన్ అనేది వచ్చేసిందిగా. ఇట్లా మనకి ఫంక్షన్ ఫోరియర్ సిరీస్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేసి చూపించమన్నాడు. ఇలా మనం రెడ్యూస్ చేసి చూపించచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS ట్రిక్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.